వస్తుండు ఐఏఎస్ ఐపీఎస్లు చిలుక పలుకులు మాట్లాడుతున్నారు. రేవంత్ కంటే ఎక్స్ట్రాలు చేసేవారందరి పేర్లు రాసి పెట్టుకున్నాము. అధికారులపై మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ అక్కసు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పెత్తానం చేస్తున్నప్పుడు ఇక అంటే వాళ్ళు ఇష్టం వచ్చినా చేసుకురనేది వీళ్ళు ఏం చెప్పలే, వీళ్ళు చెప్పినట్టుగా అధికారులు వినలేదన్నట్టు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఈయన ఏదో చేస్తున్నట్టుగా ఈయనే ఇప్పుడు ఈ పుస్తకం రెడ్ బుక్కా పింక్ బుక్కా గులాబీ బుక్ తయారు చేసుకొని అలా రాసుకుంటున్నారట. ఏ ఐపీఎస్ అధికారి ఎగురుతుండు, ఏ ఐఏఎస్ అధికారి మమ్మల్ని లెక్క పెడతలేడు, ఏ కోళ్ళగా మమ్మల్ని ఓరసూపు చూస్తుంది అని ఈ రకంగా అలా ఇట్లా మొత్తం ఇట్లా గెలుపుతుండట. మంచి రాసి పెట్టుకుంటున్నాడ డేట్తో సహా. ఇక రేపు వాళ్ళ పెత్తానం వచ్చినాక కత్తెర పెట్టి ఇక తోక ఏడ కత్తిరియాను ఆడ కత్తిరిస్తా అనేది చెప్పుకొస్తుంది కోళ్ళగా. ఇంకా కూడా ఏమో అనుకొస్తుంది. ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం దా. ఏమంటావు? వీడియో రాలేదా ఇళ్ళకు? కోరిగా ఇంతగానం వచ్చింది. ఏమంటుండే ఒక్కసారి ఇందాం. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయిన కృషి మీద కూర్చోబెడతారట. మాత్రం కింద కూర్చోన్నట్టు మనం పిచ్చోళ్ళకి వాడు కారు అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరుగా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒకటే గుర్తు చేస్తున్నాను, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మన ఇక్కడ చూసిన నేను హైదరాబాద్ లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళా మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు, అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. రాకెట్లు కూడా అప్పుడే కట్టుకుండగా, రాకెట్ల పండుగ అయిపోయింది బిడ్డ. మరి అప్పుడే కట్టుకుందిగా కోళ్ళగా. అమ్మా లెక్కకు లెక్క అంటుండు. మరి లెక్క ఎక్కడ ఏంది ఏం కథ మరి ఇన్నారులో? ఓ అమ్మ కోళ్ళగా బండేద్దు బాగానే ఎగురుతుంది రో నాయనో. పెద్ద కశ్మీర్నే ఉంది కోళ్ళగా. కొలువులు అన్నీ లేకపోయేసరికి పండుకున్న వ్యవహారం అయ్యేసరికి కోళ్ళ పానం తిక్కడ పక్కడ అయ్యి మొత్తం శీతకార్తెల తలకాయ దిమ్మ అన్నట్టే ఉంది. ఇక మరి చూసినారు ఏమవుతుందా కోళ్ళగా? లెక్కలు మాత్రం బరాబరి తీరుస్తూ ఉంటుంది కోళ్ళగా. ఎంతవరకైనా పురస్తే మా సబితక్క హోంశాఖ మంత్రి చేసిన మనిషి, ఆమెను పట్టుకొని ఒక బుడ్డ కోళ్ళగా వచ్చి చిట్కెడేస్తుంది పోలీసు కోళ్ళగా. ఇక కొన్ని ఐఏఎస్ కోళ్ళగాలు అయితే కాడెత్తేసి వాళ్ళు ఎట్ట చెప్తే అట్లా గంగిత దగ్గర తలకాయ ఊపుతున్నాయి. మేము ఆనాడు చెప్తే మా మాట ఇల్లే అధికారులు ఏముందిలా
పొట్ట కోసం జేరుపొత్తులు ఆడ అన్నట్టే ఉంది కథ. అధికారులు ఏముంటుంది, సర్కారు ఎట్ట చెప్తే అటు వినవలసిందే. ఆయన 10 ఏళ్ల పెత్తనం వల్ల మీరు చెప్పింది కూడా అధికారులు వినలేదా? కలెక్టర్లు వినలేదా? కలెక్టర్ మీ అయ్యే కాలు ముఖ్యగా. ఓ దేవుడా, వంగబడి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసేగా ఇట్లా కాళ్ళు పట్టుకొని దండం పెడితే, కేసీరావు నువ్వే మా దిక్కు, నువ్వే మా దిక్కు కేసీరావు అని. అప్పుడు ఐఏఎస్ అధికారులు మరి మీ అయ్యే కాలం మీద పడ్డప్పుడు అంటే మరి భయమో భక్తో ఉంటేనే కదా. ఆయన ఒక్కడే కాదు, ఇంకా కూడా కొన్ని